మన ఎవరు మనతో సహా ఎవరు కూడా తప్పు చేసి తప్పించుకుంటాము అని అనుకుంటే తప్పు. హ్మ్. డెఫినెట్‌గా తప్పు చెయ్యని వాళ్ళ మీదనే తప్పులు ఆరోపింపబడుతున్నాయి. ఓకే. అలాంటప్పుడు ఇన్ని రకాలుగా అందుకని ఇంతకుముందు అని ఆపేసిందేందంటే, ఇన్ని రకాలుగా నమ్మిన వాళ్ళని మోసం చేయొచ్చా అసలు వీళ్ళు? ఇంత మంచిగా మీకు 2 సార్లు ఓటేసిండ్రు. మిషన్‌లో, మనసులో ఏదో ఒకటి ఏసిండ్రు. మిమ్మల్ని గెలిపించిండ్రు. గెలిపిస్తే ప్రేమించాలే గానీ ద్వేషిస్తే ఎట్లా? ప్రజలంటే కోపం. ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మంచిగా అయిందన్నట్టు అంటుండ్రు ఇప్పుడు వాళ్ళ తీరు చూస్తే. హ్మ్. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ పార్టీనే విధ్వంసం చేయాలని చూసిన నాయకులు. కాబట్టి ఇయాల ప్రజలు నాయకుల కంటే వందింతలు తెలివి కల్లోళ్ళని చెప్తున్న ఖచ్చితంగా. రోజులివి. డెఫినెట్‌గా ప్రజల ముందు ఎప్పుడు గూడా పాలకులుగా కంటే కూడా సేవకులుగా ఉండడం అనే దానికంటే ఎక్కువ ఉత్తమం ఇంకోటుండదు. నేనే డిజైన్ చేస్తా, నేనే ఏదో చేయబోతున్నా అని చెప్పి ఏదైతే ప్రగల్భాలు పలుకుతున్నారో ఎవరైనా సరే ప్రజల కంటే తెలివి కల్లోళ్ళు అని అనుకుంటే తప్పు అని నేను అనుకుంటున్నా. హైడ్రా బుల్డోజర్లు మీ వైపే తిరిగినాయి సార్. నిరుద్యోగులు ఇప్పటికీ కూడా ధర్నాలు చేస్తున్నారు. టీచర్లు నిజానికి ఉద్యోగులు కూడా ప్రశాంతంగా ఉన్నట్లయితే అనిపిస్తలేదు. నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం మంచి చేసిన విషయాలు అంటే ప్రధానంగా ఒక 3 చెప్పమంటే ఏం చెప్తారు సార్? మీరిచ్చిన గ్యారంటీల్లో అయినా? నాకు తెలిసి నేనైతే పేద కుటుంబాలని చూసుకుంటూ ఎదిగినోన్ని, ఊర్లో పుట్టినోన్ని. జీవితంలో సన్నబియ్యం అయితే హ్మ్. తినని కుటుంబాలు చాలా ఉంటాయి. అవును. సన్నబియ్యంతోని అలా తిండి పెట్టగలుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని అంటే ఒక కొడుకు తల్లికి తిండి పెట్టినట్టే. ఓకే. ఇప్పుడు మీరు చూడండి, ఉద్యోగాలు 9 సంవత్సరాల్లో వాళ్ళు మొత్తం ఇచ్చిన ఉద్యోగాల సంఖ్య 35,000 నుంచి 40,000. ఒక్క సంవత్సరంలోనే ఈరోజు 52,000 ఉద్యోగాలు ఇవ్వగలిగినాం. మళ్ళీ 32,000 ఉద్యోగాలకు మళ్ళీ నోటిఫికేషన్స్ వేసినాం. అంటే విద్యార్థులు దేశ ప్రగతి అయినా రాష్ట్ర ప్రగతి అయినా యువత మీదనే ఆధారపడి ఉంటుంది. అవును. అలాంటప్పుడు యువతను నిర్వీర్యం చేసే కుట్ర చేసిండు ఆయన. అసలు ఉద్యోగాలంటే ఉద్యోగాలు ఎక్కడి అన్నట్టుగా ప్రవర్తించి మీరన్న నీళ్లు నిధులు నియామకాల్లో ఇలా అది చేయగలుగుతున్నాం. మూడవది ఇలా రైతుకు సంబంధించి ఒక సంవత్సరంలోనే 41,000 కోట్ల పైచిలుకు నగదుని ఇవ్వగలిగినాం. నగదు అవును. వీళ్ళేదో క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు భరోసా కూడా ఇప్పుడు మళ్ళీ 3 ఎకరాల రూపు పడ్డ పరిస్థితి ఉన్నది. ఒక 60-70% మందికి ఈ వారం రోజుల్లో అయిపోతుంది. అంటే ఇంత లేమిలో తర్వాత అన్నిటికంటే లేమి అనే దానికి తర్వాత చెప్తే, ఎందుకంటే 7 లక్షల కోట్ల అవును. ఇదంతా ప్రతిసారి చెప్పి ఉన్నది. కానీ ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక దుబారాను అరికట్టి ఆర్థిక క్రమశిక్షణతో ముందుకు పోవడం వల్ల కొంత డబ్బును ఆదా చేయడం వల్ల కొన్ని పథకాలకు ఇవ్వగలుగుతున్నాం. కానీ ఆయన చేసిన ఆర్థిక విధ్వంసానికి తెలంగాణ ఇక మనం నిజంగా కూడా ఆ కుబేరాల మనం లెక్క బిచ్చమెత్తుకునే స్థితికి వచ్చు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ముందు ఉన్న ప్రధానమైన సవాల్ ఏంది? ఆర్థిక అంశాలు. కానీ ఏది 6 గ్యారెంటీల్లో ఇప్పుడు మహిళలకు 2,500 ఒకటి, స్కూటీలు తర్వాత తులం బంగారం, వీటికి సంబంధించి మనకి ఇప్పుడు డిక్లేర్ చేస్తాం. ఏంటిది? మొన్న చేసిన సర్వే, ఈ సర్వే ఆధారంగానే కుటుంబాలు, తర్వాత ఇంకొకటి మేజర్గా రైతు కూలీలు, ఇంకొకళ్ళేంది మన కౌలు రైతులు. ఇవి కొంచెం టెక్నికల్ ఇష్యూస్. ఇప్పుడు ప్రతి వాళ్ళు ఇప్పుడు కొంత సమస్య ఏమవుతుందంటే ఇప్పుడు ఇండ్లు ఉన్నాయి. ఇండ్లు నిరుపేదలకు అసలు ఇల్లు లేని వాళ్ళకు మొట్టమొదటి ఇవ్వాలనే ఉద్దేశంతో 3,500 ఇండ్లు ఇస్తున్నారు. మళ్ళీ ఇంకో ఆర్థిక సంవత్సరం ఇప్పుడు మళ్ళీ పెరుగుతాయి. కానీ ఇప్పుడు మనకు బైక్ ఉన్నదా, ఏసీ ఉందా, లేకపోతే బంగ్లా కాకుండా మామూలు ఇల్లు ఉన్నదా, కారు ఉన్నదా, ఇదంతా ఒక లెక్క అయితే ఇల్లు లేని వాళ్ళు ఎవరు అనేది కదా లెక్క. కానీ అప్లై చేసుకునేటోళ్ళని చూస్తే ప్రతి ఒక్కరికి ఇల్లు కావాల్సిన సందర్భం వస్తున్నది. ఈ లెవెల్లో ఉన్న ఇండ్ల మీద కూడా ఇంకా కొంచెం పెంచితే బాగుండు విడత అనేది కూడా వస్తున్నది. ఇప్పుడు మనం దాదాపు చూడండి, మీరు ప్రతి నియోజకవర్గానికి 3,500 అంటే దాదాపు 4 లక్షల ఇండ్ల వరకు మనం ఒకటే దఫాలు ఇవ్వబోతున్నాం. ఈ 10 సంవత్సరాల్లో లేనివి కేసీఆర్ ఇవ్వని, ఆయన కడతా అని కట్టి నియోజకవర్గానికి 1 గ్రామం 2 గ్రాములు కట్టినవన్నీ కూడా పడగబడే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా మళ్ళీ దగ్గరికి ఇప్పుడు విద్యకు సంబంధించి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అయితే అది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ప్లాన్ చేస్తున్నారు. ఆరోగ్యశ్రీని మళ్ళీ రికవర్ చేయడము, దాని పరిధిని 10 లక్షల వరకు పెంచడము, తర్వాత హాస్పిటల్స్ని కూడా ప్రతి నియోజకవర్గానికి ఒక మంచి హాస్పిటల్ ఉండేటట్టుగా ఒక ప్రణాళిక ఉంది. సో ఇదంతా కూడా తెలంగాణలో
తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ మేధావులు కోరుకున్న వైపు తెలంగాణను నడిపించడం అనేది అది ఆత్మగౌరవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఇప్పుడు నీళ్ళంటే ఒక సెక్షన్ ఆఫ్ పీపులే, అవును, నిధులంటే కొంతమందికి, నియామకాలంటే కానీ తెలంగాణ సర్వతోముఖాభివృద్ధిని టార్గెట్ చేసి ఇప్పుడు ఎస్సీ ఎస్టీకి సంబంధించి వెల్ఫేర్కి మనం దాదాపు 60,000 కోట్ల పైచీలకు కేటాయింపులు అవుతున్నాయి. ఖర్చు విషయంలో కొంత ఇబ్బంది ఉన్నా కూడా మినిమం 30-35 వేల కోట్ల పైచీలకు ఖర్చు చేయడానికి స్కోప్ ఉన్నది. ఇట్లా ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు 200 యూనిట్లు ఫ్రీగా పేదలకు, మీరు చెప్పాలి నాకు, ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేస్తారు కాబట్టి, వీళ్ళు ప్రతిసారి ఫ్రీ బస్ లేడీస్కి ఇవ్వడం అనేది కాంట్రడిక్టరీ చేస్తున్నారు. మరి వాళ్ళను ఫ్రీ బస్ లేడీస్కి ఇవ్వడము వద్దు అని చెప్పి వాళ్ళ పార్టీ తీర్మానం చేయమనండి. ఇప్పుడు ఉద్యోగినిలు, తర్వాత అవుట్సోర్సింగ్లో చేసేటోళ్ళుగా చిన్న చిన్న ఉద్యోగాలు చేసేటోళ్ళకు, అటు ఇటు పోయేటోళ్ళకు సిటీలని వాళ్ళ జీతం 20-25 వేలు ఉంటాయి. వాళ్ళకు కనీసం ఒక 3,000 రూపాయల ఆదా అవుతున్నది, వాళ్ళ జీతంలో మిగులే. అది ఫ్రీ బస్ ఇవ్వడం అంటే మళ్ళీ ఆటో వాళ్ళని లేపేసి వాళ్ళని పెద్ద పెద్ద ఇష్యూ చేస్తారు. ఏంటంటే ఆటో వాళ్ళ జీవనం. మరి మహిళా చైతన్యం పెరుగుతుంది, మహిళలకు మనం ఇంత మేలు చేస్తున్నాం అనే కోణం వీళ్ళకి అసలు రావట్లే. తర్వాత అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే, ఎప్పుడైనా ప్రగతిశీలంగా ఆలోచించేటోళ్ళు ఎవరైతే అణిచివేయబడుతున్నారో వాళ్లకు మరింత ఊతమిచ్చే పథకాలను తీసుకురావాలి. ఇప్పుడు మహిళలకే ఇండ్లు ఎందుకు ఇస్తున్నాం, ఇప్పుడు మహిళలకే ఉచిత బస్సు ఎందుకు ఇస్తున్నాం? మహిళ చేతిలో ఆర్థిక వ్యవస్థ ఉంటే, మహిళా స్వావలంబన పెరిగితే సాధికారిత వైపు పోద్దని ఒక ఆలోచన. అది ఇందిరాగాంధీ గారికి అని ఇప్పటి నుంచి ఏం కాదు. సోనియా గాంధీ గారు తర్వాత తరానికి ఆమె యూపీఏ చైర్పర్సన్గా ఉన్నప్పుడు కూడా మన్రేగా దాంట్లో కూడా మహిళలకు ఎక్కువ అవకాశం ఇచ్చింది. సో ఈరోజు ఉమెన్ సెంట్రిక్ ఎకనమీని డెవలప్ చేయాలనే ఆలోచనతో మేము చేస్తే ఫ్రీ బస్సు తీసేయరు మీరు వీళ్ళు అంటారు. మరి తీసేయమని చెప్పి మేము వస్తే ఫ్రీ బస్సును తీసేస్తామని టీఆర్ఎస్ను బీజేపీని చెప్పమని మళ్ళీ అది చెప్పారు. ఏముందా దాంతో లాభం? మీ అబ్జర్వేషన్లో మహిళలు సంతృప్తికరంగా ఉన్నారా సార్ ఫ్రీ బస్ విషయంలో? ఇంకా బస్సులు పెంచాలని ఉన్నది వాళ్ళకి. అంటే ఏంది, యాక్సెప్ట్ చేస్తున్నట్టే కదా. బస్సులు పెంచమంటుండ్రు అని అంటే ఇప్పుడు ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక కొట్లాట అయింది, దాన్ని కూడా దీనికి ఆపాదించి సీట్ దొరకక మహిళలు కొట్టుకున్నారు, జుట్టు పీక్కున్నారు, మహిళల మధ్యన కొట్టాడ పెడుతున్నారు అని వీళ్ళు ట్రోల్ చేస్తారు. నేనేమంటుంటే బస్సులు పెంచమనే డిమాండ్ కరెక్ట్, కానీ మహిళలు ఎక్కడో కొట్టుకున్న దాన్ని ఫ్రీ బస్ వద్దన్నట్ట వాళ్ళు కొట్టుకుంటే అంటే ఇంకెక్కువ పోటీ ఉన్నట్టు. మాకిప్పుడు ప్రతి టికెట్కు పైసా తెలంగాణ గవర్నమెంట్ కడుతుంది కదా. అలాంటప్పుడు ఎంతమంది మహిళలు ఇప్పుడు రోజుకు కనీసం అంటే ఒక 2-3 లక్షల మంది మహిళలు బస్సులలో తిరుగుతారు. 2-3 లక్షల మంది మహిళలు కొట్టాడుకుంటారా? సో వాళ్ళకు జరుగుతున్న మేలు కంటే వీళ్ళు అంటారు ఏం చేసి దీనివల్ల వచ్చిన లాభం ఏంటంటే, ప్రతి పథకం వెనుక ప్రయోజనం ఆశించే కాదు, అంటే మన ప్రయోజనం ఆశించే కాదు, వాళ్ళ ప్రయోజనం దాంట్లో ఇమిడి ఉన్నది. అది వాళ్ళని అడగండి. మీరు కూడా ఎప్పుడన్నా మన మీడియా, పల్లవి మీడియా వచ్చినప్పుడు మహిళల్ని ఆర్టీసీ బస్సులు ఎక్కినప్పుడు, అమ్మ మీకు ఫ్రీ బస్సు ఇవ్వడం మంచిది అవుతుందా ఏమవుతుందమ్మా అని అడిగితే వాళ్ళు చెప్తారు. మేము చెప్తే ఇప్పుడు ఇచ్చిన వాళ్ళ మేమే కాబట్టి మంచిగానే ఉందని చెప్తాం, కానీ ఎవరు లబ్ధిదారులో వాళ్ళు కదా తెలుసుకోవాల్సింది. కాబట్టి అవన్నీ కూడా వాళ్ళు ఏదో చేయాలనే విమర్శలు తప్పితే ఆ విమర్శలో సహేతుకత లేదని నా అభిప్రాయం.